నమస్తే. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో, రీసెంట్‌గా రిలీజ్ అయిన 2 సినిమాల గురించి మనం మాట్లాడుకోవాలి. అందులో ఒకటి 'ధురంధర్ 2' ఏదైతే 'ది రివెంజ్' అనేసి 'ధురంధర్ 2 రివెంజ్' సినిమా వచ్చిందో బాలీవుడ్‌లో, ఆ సినిమా గురించి మాట్లాడుకోవాలి. అండ్ మన తెలుగు బాక్స్ ఆఫీస్‌ని బద్దలు కొడుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి అయితే కంపల్సరీగా మాట్లాడుకోవాలి. ఈ 2 సినిమాల గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే 2 కూడా పేట్రియాటిక్ మూవీస్. దేశభక్తి అండ్ ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి, అండ్ ఈ ఇంటర్నల్ ఉగ్రవాదులు ఎవరున్నారు మనకు, మన పక్కనే స్లీపర్ సెల్స్‌లా ఎవరుంటుంటారు అనేసి ఈ సినిమాలు మనకి బోధిస్తాయన్నమాట. సో, సినిమాలు అంటే ఎంటర్‌టైన్‌మెంటే కాకుండా ఇలాంటి జ్ఞానోదయం కూడా కలిగిస్తాయన్నమాట. అందులో భాగంగా 'హరీష్ శంకర్' గారు డైరెక్ట్ చేసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అండ్ 'ఆదిత్య ధర్' డైరెక్ట్ చేసిన ఏదైతే 'ఉరి అటాక్' అండ్ రీసెంట్‌గా 'ధురంధర్' మూవీ మనం చూసాము. సో, ఈ 'ధురంధర్ 2' అన్నమాట. పార్ట్ 2 చాలా తొందరగానే వచ్చేసింది. అంటే 'బాహుబలి' పార్ట్ 1కి 'బాహుబలి' పార్ట్ 2కి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఇచ్చుకున్నారో మనందరికి తెలిసిందే. అలా గ్యాప్ ఇచ్చుకోకుండా అంటే ఎలాంటి హైప్స్ లేకుండా జస్ట్ నార్మల్‌గా రిలీజ్ చేసి పడేసిండ్రనమాట. ఇప్పుడు బాక్స్ ఆఫీస్‌ని కొల్లగొడుతుంది. సో, 'ధురంధర్ 2'కి సంబంధించిన ప్రతి ఒక్క సీన్స్ గూస్ బంప్స్ అనేసి మనం అనుకోవచ్చు. నిజంగా అంత బాగా ఆ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా సో, ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారనమాట. ఎగ్జాక్ట్‌లీ ఆ క్యారెక్టర్స్ ఎవరిని పోలి ఉన్నాయో కూడా మనందరికి తెలిసిందే. అయితే 'రణ్వీర్ సింగ్' ఇందులో క్యారెక్టర్ చేస్తున్నారు. సో, అది మేజర్ మోహిత్ శర్మకి సంబంధించిన క్యారెక్టర్ అన్నమాట. అండ్ సంజయ్ దత్ ఏదైతే ఎస్‌పీ చౌదరి అనేసి ఒక ఎవరైతే ఎస్‌పీ పాకిస్తాన్‌కి సంబంధించిన ఎస్‌పీ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన క్యారెక్టర్ ఆయన చేయడం జరిగింది. సో, ఎగ్జాక్ట్‌లీ చూసుకున్నా కూడా సంజయ్ దత్ అయితే అచ్చం ఆ ఎస్‌పీ చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయన్ని పోలి ఉండేటట్టయితే మనకు కనిపిస్తుంది. అండ్ అర్జున్ రాంపాల్ చేసింది మేజర్ ఇక్బాల్ ఎవరైతే ఈ ఐఎస్ఐకి సంబంధించిన అక్కడి హెడ్ ఉండేవారో సో, ఆయనకు సంబంధించిన పాత్ర అన్నమాట. సో, అలానే ఇంకొక మెయిన్ పాత్ర వచ్చేసి మాధవన్ గారు. మాధవన్ గారు ఎంత బాగా ఇందులో లీనమైపోయారు అంటే నిజంగానే అజిత్ దోవల్ పాత్రని మళ్ళీ సృష్టించేసారా అనేసైతే అనిపిస్తుంది. ఎందుకంటే అజిత్ దోవల్‌ని ఎగ్జాక్ట్‌లీ దింపితే ఎలా ఉంటదో స్క్రీన్ పైన అలానే ఇక్కడ మాధవన్ అందులో ఒదిగిపోయారు. అండ్ అలాంటి హావభావాలు, అలాంటి సేమ్ సిగరెట్ తాగే స్టైల్ కావచ్చు, లేకపోతే మాట్లాడే స్టైల్ కావచ్చు, ఇలా ప్రతీది అక్షయ్ ఖన్నాకి సంబంధించిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది 'రెహమత్ డకేత్' అనేసి. సో, వీళ్ళ ఫోటోస్‌ని కూడా నేను ఇప్పుడు పక్క పక్కన పెట్టి మీకు చూపిస్తాను. సో, మనకు ఎగ్జాక్ట్‌లీ సేమ్ కనిపిస్తుందనమాట. సో, ఇవన్నీ క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ ఈ 'ధురంధర్ 2' సినిమాలో అయితే మెయిన్‌గా ఎవరైతే మనము ఈ అన్నోన్ గన్‌మెన్ అనేసి ఇన్ని రోజులు మనం సోషల్ మీడియాలో లేకపోతే వార్తా ఛానల్స్‌లో చూస్తూ వస్తున్నామో, అంటే ఎవరైతే ఈ పాకిస్తాన్‌లో లేకపోతే కెనడాలో లేకపోతే వేరే వేరే ఏరియాస్‌లో విదేశాల్లో మన భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉద్యమాలు నడిపిస్తున్నారో లేకపోతే ఎవరైతే అక్కడ అక్కడుండి మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని షూట్ చేసే కొన్ని వీడియోస్ మనం సోషల్ మీడియాలో అండ్ వార్తా ఛానల్స్‌లో చూసే ఉంటాము. సో, అవన్నీ ఎవరు చేశారు? మన రా నిఘా ఏజెన్సీ ఎలా ఉంది? ఎలా పనిచేస్తుంది? అన్నది నిజంగా ఈ సీన్‌లు చూస్తే మాత్రం కంపల్సరీగా గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అలాంటి సీన్స్ ఇక్కడ మనకు సినిమాల్లో కనిపిస్తాయి. సో, ఇలా చాలామందిని మట్టుబెట్టే అంశాలు కావచ్చు, లేకపోతే 'రణ్వీర్ సింగ్' ఎలా అయితే అక్కడ ఆర్మీ నుంచి ఇటు రా ఏజెంట్‌గా పాకిస్తాన్‌కి వెళ్ళడము అండ్ అక్కడ ఆయన పడ్డ బాధలు సెకండ్ పార్ట్‌లో ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి. అండ్ ఒక్కొక్క సీన్‌ని ఎంత బాగా అద్భుతంగా తీర్చిదిద్దారంటే దానికి తగ్గట్టు బీజీఎంలు, మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు అండ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో 90స్ జమానా సినిమా కదా! సో, 90స్‌కి సంబంధించిన పాటల్ని ఇంతకుముందు సినిమాలు అంటే 'ధురంధర్‌లో' 'హవా హవా' ఇలాంటి సాంగ్స్ పెట్టడం జరిగింది. సో, ఇందులో కూడా 'ఆరి ఆరి' అనేసి ఒక సాంగ్‌ని పెట్టడం జరిగింది. అది 90స్‌లో 'బాంబే రాకర్స్' అనేసి ఎవరైతే అప్పటి మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళకి సంబంధించిన పాట. 90స్‌లో ఈ పాట చాలామంది వినే ఉంటారు. సో, ఇలాంటి పాటల్ని మళ్ళీ ఇక్కడ పెట్టడం జరిగిందన్నమాట. సో, ఇలానే ఈ సినిమా మొత్తం సాగుతూ ఉంటది. కాకపోతే ఫస్ట్ కొంచెం మనకు నార్మల్‌గా కొంచెం సైలెంట్‌గా అనిపించినా కూడా ఆ ఫైట్స్ మాత్రం మనల్ని ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత వచ్చే సీన్స్ ఒకదానికొకటి ఎలా అయితే 'ధురంధర్ ఫస్ట్‌కి, 'ధురంధర్ సెకండ్‌కి' మ్యాచ్ చేసేటట్టు అంటే మనకు ఆ సినిమాని మర్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా! మర్చిపోకుండా ఎప్పటికప్పుడు క్యారీ చేస్తూనే ఉంటుందనమాట. ఆ తర్వాత వచ్చే లాస్ట్ 90 మినిట్స్ ఏవైతే ఉంటాయో ప్యూర్‌లీ గూస్ బంప్స్ ఈ సినిమా. కంపల్సరీగా ఈ 90 మినిట్స్‌లో అన్నోన్ గన్‌మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా అయితే చంపుకుంటూ వెళ్తారో ఇలాంటి వాళ్ళందరిని అదైతే అల్టిమేట్ అనుకోవచ్చు. అండ్ ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌లో మన ఇండియన్ ఫ్లైట్‌ని ఎవరైతే హైజాక్ చేసిండ్రో ఈ పాకిస్తాన్‌కి సంబంధించిన టెర్రరిస్టులు. సో, వాళ్ళతో జరిగిన సీన్‌తో 'ధురంధర్' ఫస్ట్ మూవీ అనేది స్టార్ట్ అవుద్ది. అండ్ ఈ 90 మినిట్స్ సీన్ ఏదైతే ఉందో లాస్ట్‌లో సో, అందులో ఉగ్రవాది ఎవరైతే ఉన్నాడో కాబూల్‌కి సంబంధించిన ఆ పాకిస్తానీ ఏజెంట్ ఉగ్రవాది ఎవరైతే ఉన్నాడో అతన్ని మట్టుబెట్టే సీన్ కూడా నిజంగా ప్యూర్‌లీ గూస్ బంప్స్. ఎందుకంటే 'భారత్ మాతాకి జై' అనను అనేసి ఉగ్రవాది ఈ 'ధురంధర్ 1'లో చెప్తాడో 'ధురంధర్ 2'లో వాడితోనే 'భారత్ మాతాకి జై' అని చెప్పించి చంపేసే సీన్స్ ఇవన్నీ అల్టిమేట్. అండ్ నోట్‌బందీ ఎందుకు జరిగింది? డిమానిటైజేషన్ ఎందుకు జరిగింది? అనేసి చాలామంది
మాట్లాడుతుంటారు. అండ్ తీసుకున్న బ్యాడ్ డిసిజన్స్‌లో ఈ నోట్ బందీ అంటే డిమానిటైజేషన్ ఒకటి అనేసి ఎవరైతే ఇన్ని రోజులు నమ్ముతూ వచ్చిండ్రో వాళ్ళు గనుక ఈ సినిమా చూస్తే నిజంగా లేచి మరీ చప్పట్లు కొడుతున్నారు ఆ సినిమా థియేటర్‌లో. ఎందుకంటే డిమానిటైజేషన్ తర్వాత ఎవరైతే ఖలానీ బ్రదర్స్ అనేసి ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఈ ఫేక్ నోట్లను ముద్రించి భారతదేశానికి నేపాల్ గుండా రవాణా చేస్తుంటారో, సో ఆ నేపాల్ నుంచి యూపీకి ఈ అతీక్ అహ్మద్ ఎవరైతే ఉన్నాడో, ఎవరినైతే షూటౌట్ చేశారో, సో అతని దగ్గరికి ఈ డబ్బులు వచ్చేవన్నమాట. ఎవరికి రవాణా చేస్తున్నాడు, ఎలాంటి ఉగ్రవాద సంస్థలతోని లింక్స్ కలిగి ఉన్నాడు అన్నది ఈ సినిమాలో క్లియర్‌గా చూపెట్టడం జరిగింది. ఈ నోట్ బ్యాన్ తర్వాత, ఆ తర్వాత ఖలానీ ఎలా చనిపోయాడు అనేసి. అంటే ఆ తర్వాత ఎవరైతే ఈ నోట్లను ముద్రించే ఖలానీ అనేసి ఒక వ్యాపారవేత్త సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనేసి మనందరికీ తెలిసిందే. అంటే సోషల్ మీడియాలో అండ్ నార్మల్ వార్తల్లో సూసైడ్ చేసుకున్నాడు అనేసి వచ్చింది. కానీ ఈ సినిమాలో ఎంత డేరింగ్ స్టెప్ అంటే అతన్ని చంపింది కూడా ఏజెంట్ అనేసి అయితే క్లియర్‌గా చూపిస్తారనమాట. సో ఆ ఖలానీని చంపే సీన్ కావచ్చు, లేకపోతే అతీక్ అహ్మద్‌ని చంపే సీన్ కావచ్చు, లేకపోతే ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ ఈ దావూద్ ఇబ్రాహీంకి సంబంధించిన ఒక సీన్ కూడా ఈ సినిమాలో చూపిస్తారనమాట. ఆ సినిమాలో దావూద్ ఇబ్రాహీం స్లో పాయిజన్‌కి ఎలా అటాక్ అయ్యాడు అన్నది కూడా ఈ సినిమాలో చూపిస్తారు. కంపల్సరీగా చూడాల్సిన సినిమాలో ఇదొకటి. అండ్ చాలామంది సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారంటే లెఫ్ట్ ఎకో సిస్టమ్ మెయిన్‌గా. సో ఇది బీజేపీ ప్రాపగండా మూవీ అనేసి, లేకపోతే ముస్లింలకు అగెన్స్ట్‌గా ఉంది అనేసి. ఇందులో ముస్లింలకి, ఇస్లాంకి ఎలాంటి అగెన్స్ట్ లేదు. ఒక ఉగ్రవాద దేశం గురించి ఈ సినిమా తీయడం జరిగిందనమాట. ఆ ఉగ్రవాద దేశంతో పాటు మిగిలిన దేశాల్ని ఎలా పాడు చేస్తుందో, ఎలా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ట్రై చేస్తుందో అన్నది ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది. కానీ అప్పటిదాకా ఉగ్రవాదానికి మతం ఉండదు అనేసి చెప్పుకొచ్చిన సెక్యులర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సినిమాను చూసి అక్కడి ఉగ్రవాదుల్ని పట్టుకొని ముస్లింలకు అగెన్స్ట్‌గా ఈ సినిమాని తీసి ప్రాపగండా సృష్టిస్తున్నారు అనేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లెఫ్ట్ వాళ్ళు ఎప్పుడైతే అపోజ్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఏదైనా సినిమాని కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్‌లను కావచ్చు, అక్కడ మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు అపోజ్ చేశారు, వీళ్ళు నిరాకరిస్తున్నారు అంటే నిజంగానే అది కంపల్సరీగా భారతదేశంలో ఉండాల్సిన ప్రాజెక్ట్ అయినా ఉండాలి, లేకపోతే చూడాల్సిన సినిమా అయినా అయి ఉండాలి. 'దురంధర్ 2' సినిమా ఏదైతే ఉందో యావత్ భారతీయులు చూడదగ్గ సినిమా అనమాట. ఇక మన ఉస్తాద్ భగత్ సింగ్ దగ్గరకొద్దాము. పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ సినిమా కూడా అలాంటి సీన్సే కలిగి ఉంటాయన్నమాట. అంటే పాత బస్తీకి వెళ్ళి కరెంట్ బిల్లు కూడా కట్టించలేని మీరు మా ఏరియాకి వస్తారా అనేసి ఇలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట. సో నిజంగా ఎంత బాగా చూపెట్టారంటే ఇక్కడ డైరెక్టర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. బొట్టు పెట్టుకొని పవన్ కళ్యాణ్ పాత బస్తీ లోపలికి వెళ్తుంటే అంటే పోలీసే కదా, సో బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్తుంటే సార్ బొట్టు తీసేసి పాత బస్తీ లోపలికి ఎంటర్ అవ్వండి అనేసి ఒకతను చెప్తాడన్నమాట. అతను టోపీ ధరించి ఉంటాడు. దానిపైన కూడా చాలా మంది చర్చలు లేవనెత్తారు. అంటే కావాలని మా ముస్లిమ్స్‌ని తప్పుగా చూపిస్తున్నారు అనేసి. సో అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఒక డైలాగ్ ఉంటది. నేనేమన్నా బొట్టు పెట్టుకొని పాకిస్తాన్ లోపలికెళ్తున్నానురా, నేను బస్తీయే కదా, పాత బస్తీ ఏమన్నా పాకిస్తాన్‌లో ఉందా బొట్టు తీసేసి వెళ్ళడానికి అనే డైలాగ్ ఉంటదో నిజంగా ప్యూర్‌లీ గూస్ బంప్స్ ఈ డైలాగ్ అయితే చప్పట్లు చాలా మంది మొత్తం థియేటర్ మొత్తం చప్పట్లతోని దద్దరిల్లిపోతదనమాట. అండ్ భారత్ మాతకి జై ఎందుకనాలి, ఎందుకు అనకూడదు అనేసి ఇలాంటివి. అండ్ 'ధురంధర్‌లో' ఏవైతే లవ్ ట్రాక్స్ మీరు మిస్ అయ్యి ఉంటారో, లవ్ ట్రాక్స్ అన్నవి పెద్దగా అందులో ఉండవు. సో 90స్‌కి సంబంధించిన పాటలు వెనకాల అప్పుడప్పుడు ప్లే అవుతూనే ఉంటాయి. అండ్ మనల్ని ఆ సినిమా 90స్‌కి తీసుకెళ్తదన్నమాట. సో 'ఆర్ఆర్ఈ' సాంగ్ కావచ్చు, లేకపోతే వేరే సాంగ్స్ కావచ్చు. ఈ ఆమీర్ ఖాన్‌కి సంబంధించిన ఒక సాంగ్ కూడా అప్పటి ఒక ఫేమస్ సాంగ్ కూడా ఇందులో ప్లే చేస్తారు. సో ఈ సాంగ్స్ కావచ్చు మనల్ని 90స్‌లోకి తీసుకెళ్తది. అండ్ ఈ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా మనల్ని తొలి ప్రేమకి తీసుకెళ్తదనమాట. తొలి ప్రేమకు సంబంధించిన ఒక సాంగ్‌ని కూడా ఇందులో యాడ్ చేశారు. సో ఆ సాంగ్ అండ్ పాత సాంగ్‌కి కంపేర్ చేస్తూ చాలామంది రీల్స్ చేస్తున్నారు. నిజంగా వింటేజ్ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన్నే చూసినట్టుందనేసి చాలామంది చెప్పుకొని వస్తున్నారు. ఈ సినిమా కూడా మనకు ఈ జాతీయ భావం కలిగిన సినిమా లాగా అయితే మనకు కనిపిస్తుంది. ఇది నచ్చకపోవచ్చు, ఎందుకంటే జనసేనలో ఉంటూ పవన్ కళ్యాణ్ బీజేపీకి ఒక మిత్రుడిలాగా ఉన్నారు కాబట్టి ఇలాంటి సినిమాలు తీస్తున్నారనేసి చాలామంది ప్రాపగండా మూవీ అనేసి ఈ సినిమా పైన కూడా వాళ్ళ స్టోరీస్‌లో కావచ్చు, వాళ్ళ పోస్టుల్లో కావచ్చు విషం కక్కుతున్నారు. స్టోరీస్ అయినా లేకపోతే అలాంటి పోస్టులైనా పెట్టుకొనివ్వండి. కాకపోతే ఈ సినిమా మాత్రం ప్యూర్ గూస్ బంప్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాల్లో ఈ 2 సినిమాలన్నమాట. తెలుగులో కాకుండా హిందీలో చూస్తే కిక్ డిఫరెంట్‌గా ఉంటది. అండ్ పవన్ కళ్యాణ్ సినిమా మన తెలుగు సినిమాని కాబట్టి దాన్ని తెలుగులో యాజ్ ఇట్ ఈస్‌గా మనం చూసుకోవచ్చు. అండ్ ఈ 2 సినిమాలు కూడా ఇస్లాంకి అగెన్స్ట్ అనేసి ఎవరైతే చెప్పుకొస్తున్నారో, సో వాళ్ళు నిజంగా ఈ సినిమాల నుంచి దూరంగా ఈ 2 సినిమాలు ఇస్లాంకి అగెన్స్ట్‌గా ఉంటాయనేసి చాలామంది ఏదైతే ప్రాపగండా సృష్టిస్తున్నారో అలాంటి సినిమాలు అయితే అస్సలు కావండి. మీరు కంపల్సరీగా మీ దగ్గరలోని థియేటర్‌కి వెళ్ళి ఈ 2 సినిమాల్ని చూడాలి అనేసి అయితే నేను కోరుకుంటున్నాను. 2 సినిమాల్లో మీకు ఏది నచ్చింది అండ్ 2 సినిమాల్లో మీకు ఏ పాయింట్స్ నచ్చాయన్నది కామెంట్ బాక్స్‌లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.